ఈ మండలం మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. 2 ఏళ్ల ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు. తర్వాత ఏమైంది? కాలేజ్ మూతపడింది. చదువుని కొనగలిగే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్ళిపోయారు. చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు. బ్రతకాలి కదా సార్. కానీ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా మేడం, చదువు చెప్పడానికేగా మేము వచ్చాం. కొన్నాళ్ల తర్వాత మీరు వెళ్ళిపోతే కాలేజ్ మళ్ళీ మూతపడితే మిక్స్చర్ పొట్లాల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరు పిల్లలు. చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు. వాళ్ళకేంటి, నాకే నమ్మకం లేదు. ఏ మీకెలా చెప్పాలి? నాతో రండి. కార్తిక్ బుక్ ఇదిగో చూడండి సార్. నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు. ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు. మీనాక్షిని మైనాక్షిగా. వీడిని నమ్మాలా? బుల్ రెడ్డి అలాంటి వాడు కాదు మేడం. ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు. అక్కడి నుంచి మాక్సిమం 1 నెల ఈ పల్లెటూరులో మేము ఉండలేము అని పారిపోతారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. లేదు మేడం, నేను ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను. పారిపోను. వారం కాదు, నెల కాదు, 3 days ఫ్రమ్ టుడే, దట్ ఈస్ మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఉంటాడు. నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఓకే మేడం? థ్యాంక్ యూ మేడం. టేక్ కేర్. సార్, గోపిక బైపీసీ స్టూడెంట్. జంతికలు చక్రాలే. పెద్ద కుటుంబం, సంపాదన తక్కువ. తప్పట్లేదు సార్. ప్రెసిడెంట్ గారు ఆ ఒక్కరోజు అన్నారని పంపించామండి. రోజు అంటే కష్టం అండి. ఇప్పుడిప్పుడే కుటుంబేషన్ పని నేర్చుకుని 4 రాళ్ళు సంపాదిస్తోంది. మళ్ళీ అదెందుకయ్యా? గోపాల్ ఫస్ట్ ఇయర్. ఆడు నా మాట ఏదట్టయితే నాతో పాటు పని తీసుకెళ్తా కానీ కాలేజీకి ఎందుకు పంపుతా? ఇడ్లీ కొట్టు శ్యామల కొడుకు మూర్తి అన్న మాట అసలు ఇండయ్యా. ఆ కిరాణా కొట్టు శివయ్య కొడుకుతో కలిసి ఎక్కడో పేగాడుతుంటాడు. పనికి మళ్ళీ వయసు కదా, పెళ్లి చేస్తే ఆడే మారుతాడు. మా నాన్న సంవత్సరం జీతం ముందే తీసుకున్నాడు సార్. పని మానేస్తానంటే మున్సబ్ గారు ఒప్పుకోరు. నాన్న, నేను కూడా కాలేజ్కి వెళ్తాను నాన్న. 10 వరకు చదివించానయ్యా. చాలా ఊరి చివర బతికేటోళ్ళు, కూలీనాలు చేసుకునేటోళ్ళు. కాలేజా? మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు? చెన్నైలో ఒక ఇంట్లో పని కుదిరింది బాబు. నెలకి 2000. మంత్రులు గారు, మాకు అవసరం లేదయ్యా, వదిలేయండి. మ్యాక్స్ బాబు, ఆడపిల్లకి చదవడం రాయడం వస్తే చాలు. ఆ తర్వాత వంట వార్పు నేర్పించి పెళ్లి చేసి పంపించేస్తాం. జస్ట్ చెప్తున్నా. సార్, నా కోసం ఒక చిన్న ఫేవర్ చేస్తారా? భలేవారు మ్యాక్స్ బాబు, మీరు మా బా మనిషి. అడగండి. మొన్న కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ అమ్మా నాన్నల్ని పంచాయతీకి పిలిపించండి. సరే రేయ్, చూసుకో. అలాగే.